నమస్తే అండి. రైజింగ్ ఈస్ట్ ప్రాజెక్ట్‌లో మీకు ఈరోజు ఈస్ట్ ఫేసింగ్ త్రిప్లెక్స్ విల్లా గురించి మాట్లాడుకోబోతున్నాం మనం. ఇది మీకు ప్లాట్ ఏరియా వచ్చేసి 43x70 డైమెన్షన్స్‌తో వస్తదండి. 340 స్క్వేర్ యార్డ్స్, 5302 ఎస్ఎఫ్టీ వస్తది మీకిది. మీకు ఇక్కడ ఎంట్రన్స్ అండి ఇది. ఈ ఎంట్రన్స్ పార్కింగ్ ఏరియా 15x24 డైమెన్షన్స్ వస్తదిది. మీకు చాలా స్పేసెస్‌గా ఉంటది. పెద్ద ఫార్చునర్ కార్ బట్టే అంత స్పేస్ ఉంటది. మీకు ఇది ఎంట్రన్స్ అండి ఇది. ఈ ఎంట్రన్స్‌లో మీకు ఇదంతా డ్రాయింగ్ ఏరియా. ఈ డ్రాయింగ్ ఏరియా వచ్చేసి 11x12 డైమెన్షన్స్ వస్తది. మీకు గెస్ట్‌లు వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడుకొని బయటికి పంపించేదానికి స్పేస్ అండి ఇది డ్రాయింగ్ ఏరియా. మీకు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంగా ఇక్కడ ఫ్యామిలీ లాంజ్ ఏరియా అండి. ఈ ఫ్యామిలీ లాంజ్ ఏరియా వచ్చేసి 15x18.5 డైమెన్షన్స్ వస్తదండి ఇది. మీకు కనపడుతుంది కదా, అది లిఫ్ట్ ప్లేస్ ప్రొవిజను. రైట్ సైడ్ మీకు చిన్న వాష్రూమ్ వస్తుంది. ఇదంతా మీకు ఈ స్టెప్స్ పైకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి, అదంతా కట్అవుట్ ఏరియా అంటారు అదన్నీ. నెక్స్ట్ మనం రైట్ సైడ్ కనపడుతుంది కదా, అది వాష్రూము. మీకు ఇంక లెఫ్ట్కి మీకు కిచెను, డైనింగ్ ఏరియా 2 వస్తుందండి. ఇదండి మీకు ఇది కిచెన్. ఈ కిచెన్ వచ్చేసి 14.5x21 డైమెన్షన్స్ వస్తుందండి. దానికంటే కొంచెం ఫ్రంట్లో డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది కిచెన్ అండి. ఓకే, ఈ ముందు డైనింగ్ ఏరియా వస్తుంది. రైట్, చాలా స్పేసెస్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది త్రిప్లెక్స్ విల్లా. ఓకే, ఇదంతా ఫ్యామిలీ లాంజ్ ఏరియా. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అంతా టైల్స్ వేస్తున్నారు, క్యూటన్ కంపెనీ టైల్స్. మీకు ఆ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది యూటిలిటీ ఏరియా అండి అది. మనం నెక్స్ట్ ఇప్పుడు ఓకే, ఇదంతా ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ అండి. ఫస్ట్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే పేరెంటల్ బెడ్రూమ్ అండి. ఓకే, ఇది మీకు 16x12 డైమెన్షన్స్ వస్తుందండి. చాలా స్పేసెస్గా ఉంటుంది. పేరెంట్స్ ఎవరన్నా పైకి ఎక్కడ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ అంతా కింద బెడ్రూమ్లో ఉంటారు. మీకు 2 వెంటిలేషన్స్ వస్తుంది. ఈ వెంటిలేషన్స్కి మొత్తం యూపీవీసీ విండోస్ మనం యూజ్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ టైల్స్ వేస్తున్నాం, క్యూటాన్ కంపెనీ టైల్స్ వేస్తున్నాం. ఇది వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్ కూడా మీకు 9x4 డైమెన్షన్స్ ఉంటుందండి. బాగా చాలా స్పేసెస్గానే ఉంటుంది. ఇది ఆల్రెడీ వాల్ కూడా చిన్న టైల్స్ వచ్చినాయి. ఓకే, మీకు ఆ ఫ్లోర్ హైట్ వచ్చేసి 9 ఫీట్ వస్తుందండి. 9 ఫీట్ వస్తుంది. సో మీకు ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మీకు అక్కడ కనపడుతుంది కదా, అది పూజ గది. ఇదంతా ఫ్యామిలీ లాంజ్ ఏరియా ఇది ముందున్నది. ఓకే, ఫ్యామిలీ లాంజ్ ఏరియా, అది పూజ గది అండి. పూజ గది కూడా ఫ్యామిలీ లాంజ్ ఏరియా వచ్చేసి 15x21 డైమెన్షన్స్ వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 16x14 డైమెన్షన్స్తో వస్తుందండి. ఇక్కడ కూడా మీకు 2 వెంటిలేషన్స్ ఉన్నాయి. ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాం వెంటిలేషన్స్కి. ప్రతి మాస్టర్ బెడ్రూమ్కి కానీ మీకు 2 వెంటిలేషన్స్ ఇస్తున్నాం ప్రతి విల్లాలో. ఇది మీకు కబోర్డ్స్ పెట్టుకోవడానికి డ్రెస్సింగ్ ఏరియా అండి ఇది. ఈ డ్రెస్సింగ్ ఏరియా మీకు 7x7 డైమెన్షన్స్ వస్తుందండి. ఓకే, ఇది మీకు టాయిలెట్ అండి ఇది. ఈ టాయిలెట్ మీకు చూడండి చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇది 3.5x7 డైమెన్షన్స్తో వస్తుంది. సో మీకు నెక్స్ట్ లిఫ్ట్ ప్రొవిజన్ అండి. మనం నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. మీకు మనం వెళ్తుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు ఫస్ట్ వాష్రూమ్ వస్తుంది, వాష్ ఏరియా వస్తుంది. ఈ డ్రెస్సింగ్ ఏరియా అండి స్టార్టింగ్. ఈ డ్రెస్సింగ్ ఏరియా 6x7 డైమెన్షన్స్ ఉంటుంది. లోపలికి మీకు టాయిలెట్ వచ్చేసి 6.6x6.7 డైమెన్షన్స్తో వస్తుంది మీకు. ఓకే, మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది 16.9x13 డైమెన్షన్స్తో వస్తుందండి ఇది. మీకు ఇక్కడ కూడా మీకు 2 వెంటిలేషన్స్ ఉంటాయండి. ఓకే, ఆల్రెడీ అన్నిటికీ టైల్స్ వేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు సిట్అవుట్ అండి. ఇదంతా సిట్అవుట్ అండి. మీకు ఇది సిట్అవుట్ కూడా 15x
13.4 డైమెన్షన్స్తో వస్తుంది. మీకు ఇక్కడ నుంచి చూస్తే మీకు ఈ గేటెడ్ కమ్యూనిటీ అంతా బ్యూటిఫుల్ వ్యూ కనపడుతుంటుందండి. 30 ఫీట్ రోడ్ తర్వాత నైబర్స్ విల్లాస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది మీకు ఈ గేటెడ్ కమ్యూనిటీ. సో నెక్స్ట్ మనకు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. మీకు ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఇది మీకు హోమ్ థియేటర్ అండి. హోమ్ థియేటర్ ఇది మీకు అంతా హోమ్ థియేటర్ అండి. 13x21 డైమెన్షన్స్తో వస్తుంది. ఇది చాలా స్పేసెస్గా ఉంటుంది. ఒక 2-3 ఫ్యామిలీస్ కూర్చొని మంచిగా మూవీ చూసుకోవచ్చు అండి ఇది. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఒక కారిడార్ లాంటిదండి. ఇది మీకు లెఫ్ట్ సైడ్ ఒక స్మాల్ బార్ కౌంటర్ వస్తుంది. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇంకా ఓకే, మీకు ఇది ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మీకు 11x15 డైమెన్షన్స్తో వస్తుంది. బాగా స్పేసెస్గా ఉంటుంది. గెస్ట్లు ఎవరైనా వచ్చినా ఇక్కడ ఉండొచ్చు. సో దీనికి ఒక టాయిలెట్ వస్తుంది. టాయిలెట్ కూడా మీకు 8x6.6 డైమెన్షన్స్తో వస్తుందండి. ఇది కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా టెర్రస్, ఓపెన్ టెర్రస్, చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇక్కడ మీకు అంతా వాటర్ ప్రూఫింగ్ చేసేస్తాం. చిన్న చిన్న ప్లాంట్స్ ఇట్లా మీరు పెట్టుకోవచ్చు ఇది. సో ఇదంతా మీకు ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లా గురించి నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మీకు ట్రిప్లెక్స్ విల్లా అండి. ఇది